రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మున్సిపాలిటీల మనుగడ సాగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణానికి కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 15 కోట్ల రూపాయలు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 3 కోట్లు కలిపి మొత్తం మేమే మంజూరు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీ ముందుకు రావడం జరిగింది. అసలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని తెలియజేస్తున్నాం. ఈ ద్వారా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో సొమ్మొకటిది సోకొకటిదిగా అన్న చందంగా వాళ్ళు నడిపారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి మున్సిపల్ నడుస్తుంటే సొమ్మొకంది సోకొకంది అన్నట్టుగా నిన్నెక్కడో ఇనాగ్రేషన్లు పెట్టిరట. మరి పైసలు ఎవలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రాష్ట్రానికి 22,915 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తే 15 కోట్ల రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీకి వచ్చినాయి. మరి 15 కోట్ల రూపాయలకు గాను 3 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మేమే ఫండింగ్ చేసినామని చెప్పి 2వ వార్డులో 3,70,00,000తోటి సిసి రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణం పెట్టామన్నారు. వీళ్ళు కొబ్బరికాయ కొడతారట. పైసలు ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 కోట్లకెళ్ళి వీళ్ళు తీసుకొని ఫండింగ్ కింద వీళ్ళు ఇనాగ్రేషన్లు చేస్తారట. మరి ఎవరికి హక్కు ఉన్నది దీంట్లో? 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 15 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ పంపింది. అసలు ఈ మున్సిపల్ ఎట్లా నడుస్తున్నాయా అంటే, ఈ మున్సిపల్ పట్టణ ప్రగతి నిధుల కింద నెలకు 30 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. ఈ 30 లక్షల రూపాయలను జీతాలకు వాడుకుంటున్నారు మున్సిపల్లా, పట్టణ ప్రగతి కింద కాదు, మున్సిపల్కు వాడుకుంటున్నారు. 3 నెలలకు గాను 90 లక్షల చొప్పున, నెలకు 30 లక్షల చొప్పున పట్టణ ప్రగతి నిధులు వస్తాయి.